వైసీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈ నెల 3న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని వైఎస్ జగన్ పరామర్శించడానికి వెళ్లాల్సి ఉంది. అయితే హెలీప్యాడ్ కు సరైన చోట పర్మిషన్ ఇవ్వలేదంటూ జగన్ పర్యటన వాయిదా వేశారు. ప్రభుత్వం కేటాయించిన హెలీప్యాడ్ వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని వైసీపీ నేతలు ఆరోపించారు. మరో 10 రోజుల తర్వాత జగన్ పర్యటన వివరాలు తెలియజేస్తామని తెలిపారు. జన సంచారం లేనటువంటి ప్రాంతంలో మీరు దిగి ములాఖత్ చూసుకొని వెళ్ళిపోవాలా అనే విధంగా వాళ్ళు మాట్లాడి కనీసం హెలిప్యాడ్ ఇవ్వడానికి కానీ, జగన్మోహన్ రెడ్డి రాకపోకల మీద నిషేధం విధించాలనుకోవడం కానీ, ఇవన్నీ కూడా చూస్తే ఒక రకమైనటువంటి ఆందోళన కలుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయాలనుకుంటా ఉన్నారు? అలానే ప్రజలు ఒకవేళ కనుక దాటి వస్తే కేసులు పెట్టాలనే ఆలోచన కానీ, ప్రజలకు ఏదైనా ఇబ్బందులు కలిగి వాళ్ళ ప్రాణాలకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితిని ఈ రోజు అధికారులు కానీ ప్రభుత్వం కానీ కల్పించే పరిస్థితి ఏర్పడతా ఉంది. సో ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి కానీ అదేవిధంగా అధికారులు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇలాంటి పరిస్థితిని తీసుకురాలేదు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు పాదయాత్రలు చేసుకున్నారు, అనేకమైనటువంటి వాళ్ళు కూడా క్యాంపెయిన్స్ చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ కూడా సహకరించింది. మరి ఈ రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంత ఆందోళన పడతా ఉన్నారు? మనకి ఇంకా కేవలం 24 గంటల సమయమే ఉంది. 24 గంటల సమయంలో ఏర్పాట్లు చేసుకునే దానికి ఎలాంటి పరిస్థితుల్లో వీలయ్యే పరిస్థితి లేదని టెక్నికల్ స్టాఫ్ అంతా కూడా ఈ రోజు చెప్పడం కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రోగ్రాం జరిగే పరిస్థితి అయితే తాను రౌడీలతో పోరాటం చేస్తున్నానని, రాష్ట్రంలో వికాసం విధ్వంసం మధ్య యుద్ధం జరుగుతోందని